హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు వీడియోలో కూడా ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. ఆర్బీసీ ఇన్ యూరిన్ ఈజ్ సీన్ ఇన్ అంటే ఆర్బీసీ ఏ టైంలో కనిపిస్తుంది, ఏ కండిషన్లో కనిపిస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యూరిన్లో ఏ కండిషన్లో కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఏ ఆల్బుమినూరియా, బి గ్లైకోజూరియా, సి ప్రజెన్స్ ఆఫ్ రీనల్ స్టోన్, డి ఆల్ ది అబోవ్. ఈ 4 వచ్చేసి ఆల్బుమినూరియా అంటే యూరిన్లో ఆల్బుమిన్ ఉన్నప్పుడు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ వచ్చి. సెకండ్ వచ్చేసి గ్లైకోజూరియా అంటే యూరిన్లో గ్లూకోజ్ ఏమైనా ఉన్నప్పుడు ఆర్బీసీ కనిపిస్తుందా. థర్డ్ వన్ అంటే సి వచ్చేసి ప్రజెన్స్ ఆఫ్ రీనల్ స్టోన్, రీనల్ స్టోన్ అంటే కిడ్నీలో ఏమైనా స్టోన్ ఉన్నప్పుడు ఆర్బీసీ కనిపిస్తుందా. ఫోర్త్ అంటే డి ఆప్షన్ వచ్చేసి ఆల్ ది అబోవ్, ఈ అన్ని కండిషన్లో కూడా కనిపిస్తుందా అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి సి ప్రజెన్స్ ఆఫ్ రీనల్ స్టోన్ అంటే కిడ్నీస్లో మనకి స్టోన్స్ ఉన్నప్పుడు, ఒక స్టోన్ ఉన్నా కూడా ఆ కండిషన్లో మాత్రమే మనకు ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి యూరిన్లో కనిపించడం జరుగుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ నార్మల్ వాల్యూమ్ ఆఫ్ సెమెన్ అంటే ఒక మేల్ ఎంత సెమెన్ అయితే ఒక టెస్ట్ కానీ నార్మల్గా ఎంత వాల్యూమ్ ఇవ్వగలుగుతాడు అని అడుగుతున్నారు. సో 2 to 5 ml అంటే ఒక డేకి 2 to 5 ml, ఏ వచ్చేసి 2 to 5 ml, బి వచ్చేసి 1 to 2 ml, సి వచ్చేసి 500 to 1500 milliliters అండ్ డి వచ్చేసి 6 to 8 ml. సో వినండి, నార్మల్ వాల్యూమ్ ఆఫ్ సెమెన్ ఎంత వాల్యూమ్ అంటే మనం టెస్ట్ చేయడానికి నార్మల్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఏ 2 to 5 ml, బి 1 to 2 ml, సి 500 to 1500 మైక్రోలీటర్స్, డి 6 to 8 ml. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ 2 to 5 ml వరకు నార్మల్. సో థర్డ్ క్వశ్చన్ ఈజ్ టు డిఫరెన్షియేట్ మొటైల్ అండ్ నాన్ మొటైల్ అంటే డెడ్ స్పర్మ్స్. టు డిఫరెన్షియేట్ మొటైల్ అండ్ డెడ్ స్పర్మ్స్ డాష్ టెస్ట్ ఇన్ యూజ్డ్ అంటే ఈ మొటైల్ అండ్ నాన్ మొటైల్ రెండింటి మధ్యలో కూడా డిఫరెన్స్ ఏ టెస్ట్లో చేస్తామని అడుగుతున్నారు. ఏ వచ్చేసి మిథిలిన్ బ్లూ, బి ఇయోసిన్ టెస్ట్, సి హెమటాక్సిలిన్ టెస్ట్ అండ్ డి జానిస్ బ్లూ టెస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టెయినింగ్సే. మిథిలిన్ బ్లూలో అంటే ఈ స్టెయినింగ్లో కనిపిస్తున్నాయా డిఫరెన్షియేట్ ఏంటి డెడ్ స్పర్మ్స్ అండ్ మొటైల్ స్పర్మ్స్ ఏ ఎప్పుడు కనిపిస్తాయి, ఏ స్టెయినింగ్లో కనిపిస్తాయి. మిథిలిన్ బ్లూ, బి వచ్చేసి ఇయోసిన్ టెస్ట్, సి వచ్చి హెమటాక్సిలిన్, డి వచ్చేసి జానిస్ బ్లూ టెస్ట్. దీంట్లో ఆన్సర్ వచ్చేసి బి ఇయోసిన్ టెస్ట్లో మొటైల్ అండ్ డెడ్ స్పర్మ్స్ కూడా కనిపిస్తాయి. సో ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ సెమెన్ ఎగ్జామినేషన్ షుడ్ బి డన్ విత్ ఇన్ ఒక సెమెన్ కలెక్ట్ చేసినప్పుడు ఒక పేషెంట్ మనకి సెమెన్ అనాలైసిస్కి ఇస్తాడు కదా, అప్పుడు ఆ సెమెన్ కలెక్ట్ చేసినప్పుడు మనం ఎంత టైంలో ఆ టెస్ట్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ డ్యూరేషన్ తొందరగా పర్ఫామ్ చేయాలా, లేట్ అయినా పర్లేదా, ఏ టైంలో ఏ టైంలో మనం ఆ టెస్ట్ని ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి, ఎంత టైం లోపల చేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ 5 hours, బి వచ్చేసి 3 hours, సి వచ్చేసి 1 hour, డి వచ్చి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎప్పుడైనా చేయొచ్చా. ఇప్పుడు సెమెన్ ఎగ్జామినేషన్ పేషెంట్ మనకు సెమెన్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు టెస్ట్ పర్ఫామ్ చేయాలి, ఆఫ్టర్ 1 hour, హాఫ్ అన్ అవర్ దానికి లిక్విఫికేషన్ అనే టైం అనేది ఇవ్వాలి. సో 1 hour లోపు మనం మొటైల్ అండ్ నాన్ మొటైల్ అండ్ డెడ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ డబుల్ హెడ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ మనం చూసుకోవడం 1 hour లోపు మాత్రమే చేయాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి 1 hour. 5 hours కాదు, 3 hours కాదు, ఆల్ ది అబోవ్ కాదు, నన్ ఆఫ్ ది అబోవ్ కూడా కాదు, వచ్చేసి 1 hour. 1 hour లోపే సెమెన్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మొత్తం స్పర్మ్స్ అనేటివి డెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అని అంటే టెంపరేచర్కి కానీ అలా స్పర్మ్స్ అనేటివి డెడ్ అవుతాయి. కాబట్టి మనం 1 hour లోపే సెమెన్ అనలైసిస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ టెంపరేచర్ రేంజ్ యూజ్డ్ ఫర్ ఆటోక్లేవింగ్ ఈజ్ ఆటోక్లేవ్ చేసినప్పుడు అంటే మనం ఏదైనా రియేజెంట్స్ అంటే మైక్రోబయాలజీలో వచ్చేసరికి వాటిని టెంపరేచర్ చేయడం కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా మనం నీడిల్స్. ఇప్పుడు హిస్టోపాథాలజీ వచ్చేసరికి గ్రాసింగ్ నైఫ్లు కానీ అలాంటివి ఉంటాయి. సో నైఫ్స్ అవన్నీ
బీకర్స్ అవన్నీ ఆటోక్లేవ్ చేయాలి. అంటే బ్యాక్టీరియాని రిమూవ్ చేయాలి, ఆటోక్లేవ్ క్లీన్గా చేయాలి. అలా చేయడానికి ఎంత టెంపరేచర్ అనేది మనం యూజ్ చేస్తాము? టెంపరేచర్ రేంజ్ యూజ్డ్ ఫర్ ఆటోక్లేవింగ్ ఈజ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ 100 degrees Celsius in 10 minutes, 2 అంటే బి వచ్చేసరికి 100 degrees Celsius 30 minutes, సి వచ్చేసి 121 degrees Celsius 15 minutes, ఫోర్త్ వన్ వచ్చేసి 121 degrees ఫర్ 30 minutes. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి 121 degrees Celsius ఫర్ 15 minutes. 15 minutes 121 degreesలో మనం ఆటోక్లేవ్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వరకు తెలుసుకున్నాం కదా. సిక్స్త్ వచ్చేసి ఎలిజా ఈజ్డ్ యూజ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఫర్ డాష్. అంటే ఎలిజా టెస్ట్ మనము దేన్ని డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేస్తాము? కింద ఆప్షన్స్లో మాత్రమే చూసుకోవాలి. ఈ కింది ఆప్షన్స్లో ఎలిజా దేన్ని డయాగ్నోసిస్ చేస్తుంది, అంటే దేన్ని టెస్ట్, ఏ టెస్ట్ అనేది డయాగ్నోస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. 1 వచ్చేసి ఎయిడ్స్, అంటే ఆప్షన్ ఏ వచ్చేసి ఎయిడ్స్, ఆప్షన్ బి వచ్చేసి నైట్ బ్లైండ్నెస్, అండ్ ఆప్షన్ సి వచ్చేసి సికిల్ సెల్ ఎనీమియా, ఆప్షన్ డి వచ్చేసి ఆల్ ఆఫ్ ది ఎబో. ఎనీమియాలో ఎయిడ్స్లో మనము ఎలిజా టెస్ట్ చేస్తామా, నైట్ బ్లైండ్నెస్కి ఎలిజా టెస్ట్ చేస్తామా, అండ్ సి వచ్చేసి సికిల్ సెల్ ఎనీమియాకి ఎలిజా టెస్ట్ చేస్తామా, డి వచ్చేసి అన్ని టెస్ట్లు కూడా చేయగలుగుతామా ఎలిజాలో అని అడుగుతున్నాడు. ఇక్కడ కింది ఆప్షన్స్లో వచ్చేసి ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఎయిడ్స్లో మనము ఎయిడ్స్ టెస్ట్ చేయడానికి, హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేయడానికి ఎలిజా మెథడ్ అనేది యూజ్ చేస్తాము. సెవెంత్ క్వశ్చన్ ఈజ్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్గానిక్ యాసిడ్ ప్రొడ్యూస్డ్ బై మైక్రోబియల్ ఫర్మెంటేషన్. అంటే మైక్రోబియల్ ద్వారా ఎలాంటి ఆర్గానిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ జరుగుతుంది అని అడుగుతున్నారు. అంటే సూక్ష్మజీవుల ద్వారా ఫర్మెంటేషన్ జరుగుతుంది కదా, అలాంటి ఏ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ వచ్చేసి ఎసిటిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందా, బి వచ్చేసి లాక్టిక్ యాసిడ్, సి వచ్చేసి బ్యూట్రిక్ యాసిడ్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబో. దీంట్లో మనకి ఆర్గానిక్గా ప్రొడ్యూస్ అయ్యే మైక్రోబియల్ యాసిడ్ ఏంటి అని అంటే బి లాక్టిక్ యాసిడ్. మనకు తెలుసు కదా, పాలని మనము ఫర్మెంట్ చేయొచ్చు పెరుగులాగా అని, అప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి అది న్యాచురల్గా అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ అని అడుగుతున్నా. ఆర్గానిక్ యాసిడ్ ప్రొడ్యూస్డ్ బై మైక్రోబియల్ ఫర్మెంటేషన్ అంటే లాక్టిక్ యాసిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇండియా ఇంక్ ఈజ్ యూజ్డ్ డెమోన్స్ట్రేట్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ ఇండియా ఇంక్ ప్రిపరేషన్ అని టెస్ట్ చేస్తాం కదా, అది ఏ బ్యాక్టీరియాని డెమోన్స్ట్రేట్ చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏ వచ్చేసి సెల్ వాల్, బి వచ్చేసి న్యూక్లియస్, సి వచ్చేసి క్యాప్సుల్, డి వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఫ్లాజెల్లా. దేన్ని డెమోన్స్ట్రేట్ చేస్తుంది ఇండియా ఇంక్ ప్రిపరేషన్ అనేది అని అంటే క్యాప్సూల్ని ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ అనేది మనం చేస్తాం, ఇండియా ఇంక్ ప్రిపరేషన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ యూజ్డ్ ఇన్. అంటే మనకు చాలా రకాలైన మైక్రోస్కోప్స్ ఉంటాయి. ఏ మైక్రోస్కోప్లో రిఫ్లెక్టింగ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ రిఫ్లెక్టింగ్ లైట్ ఈజ్ యూజ్డ్ ఏ మైక్రోస్కోప్లో మనము రిఫ్లెక్టింగ్ లైట్ని యూజ్ చేస్తాము, రిఫ్లెక్ట్ అవుతుంది ఏ మైక్రోస్కోప్లో. ఫస్ట్ వచ్చేసి లైట్, అంటే ఏ వచ్చేసి లైట్ మైక్రోస్కోప్, బి వచ్చేసి ఫేజ్ కాంట్రాక్ట్ మైక్రోస్కోప్, సి వచ్చేసి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్, డి వచ్చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దీంట్లో ఆన్సర్ వచ్చేసి సి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేది మనకి రిఫ్లెక్టింగ్ లైట్ అనేది చేస్తుంది కాబట్టి, లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ ద స్టెరిలైజేషన్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ సిరంజెస్. ఈ డిస్పోజ్ చేసే ప్లాస్టిక్ సిరంజ్లను ఏది బెస్ట్ మెథడ్ స్టెరైల్ చేయడానికి అని, అంటే ఏ రేస్, ఎలాంటి గామా రేసా అండ్ యూవీ రేసా, అలా ఏ రేస్ అనేటివి డిస్పోజ్ చేసే ఐటమ్స్ని, సిరంజ్ని కానీ లైక్ ఇలాంటి వాటిని స్టెరైల్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ వచ్చేసి యూవీ రేస్, బి వచ్చేసి ఆటోక్లేవ్, సి వచ్చేసి గామా రేస్, డి వచ్చేసి హాట్ ఎయిర్ ఓవెన్. దీంట్లో ఏ మెథడ్ ఈ ప్లాస్టిక్ సిరంజ్లను మనం పడేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. ఇక్కడ థర్డ్ వన్ సి వచ్చేసి గామా రేస్ అనేది కరెక్ట్ ఆన్సర్. గామా రేస్ ద్వారా వాటిని సిరంజ్లను స్టెరైల్ చేసి మనము
అంటే పడేయాల్సి ఉంటుంది, డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిలబస్, నెక్స్ట్ టాపిక్ ఏం సిలబస్ ఉందో చూసి ఆ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.